చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా న్యాయస్థానాలు కొట్టివేసే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఉంటే ఉందని, లేకపోతే లేదని కమెంట్ రూపంలో నాకు తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. అసలు పాయింట్లో క్లుప్తంగా చెప్పాలంటే ఈ కేసులు ఏవీ నిలబడవు, ఖచ్చితంగా ఇవన్నీ కొట్టివేసే అవకాశం ఈ 5 ఏళ్లలోనే పూర్తిగా బయటపడేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానయ్యా అంటే, ఒక్కసారి ఆ కేసులేంటి, ఆ పెట్టిన విధానం ఏంటి, అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మొత్తం క్లియర్గా తేటతెల్లంగా మనకంతా అర్థమైపోతుంది. అంగళ్ళ కేసు తీసి పక్కన పెట్టినట్టయితే మిగిలిన కేసులు ప్రధానమైనవి 5 కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. ఏంటయ్యా అంటే, 1 స్కిల్ డెవలప్మెంటు, 2 ఫైబర్ నెట్టు, 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, 4 ఇసుక మీద, 5 లెక్కర్ మీద. ఈ 5 కేసులు ప్రధానంగా ఉన్నాయి.